ఈరోజు మనం DJI Air 3s అన్బాక్సింగ్ వీడియో చూద్దాం. ఇది DJI Air 3కి అడ్వాన్స్ మోడల్ అనమాట. దాని తర్వాత రిలీజ్ అయిన మోడల్. అండ్ దీంట్లో అన్బాక్సింగ్ అండ్ దీంట్లో ఉండే ఫీచర్స్ గురించి ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఓకే, మీకు వచ్చేసి దీని మీద DJI లోగోతో ఇలా వస్తుంది. ఇది డ్రోన్ పిక్. సో లోపల ఏముందో చెక్ చేద్దాం ఒకసారి. యాక్చువల్గా దీని ప్రైస్ గురించి, ఇది ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని నేను మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ ఒక అన్బాక్సింగ్ అండ్ దాని గురించి చూద్దాము. అండ్ ఓకే, స్కాన్ ఇచ్చారు. అండ్ ఓ నైస్ బ్యాగ్. ఇంకేం లేవు దీంట్లో బాక్స్లో, మొత్తం బ్యాగ్లోనే ఉన్నట్టుంది కంటెంట్ అంతా. ఓకే, క్విక్ స్టార్ట్ గైడ్ అండి. కేబుల్ అంటే డ్రోన్ నుంచి మన పీసీకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. అండ్ ఇది ND ఫిల్టర్స్ అండి. వీటి గురించి నేను డీటెయిల్గా మీకు తర్వాత చెప్తాను. యాక్చువల్గా ప్రీవియస్ ఏ మోడల్లోనూ ND ఫిల్టర్స్ ఫ్రీగా ఇవ్వలేదు. ఈ ఒక్క మోడల్లోనే ఫస్ట్ టైం ఇచ్చారు. సో ఈ ND ఫిల్టర్స్ గురించి నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ND ఫిల్టర్స్ ఇవి న్యూట్రల్ డెన్సిటీ ఫిల్టర్స్ అంటాము. అండ్ ప్రొపెల్లర్స్, వింగ్స్ ఉంటాయి కదా, అవి వాటికి సంబంధించినవి 1 సెట్ ఉంటుంది అనుకుంటా. బ్యాటరీ హబ్ అండి ఇది. దీంట్లోనే బ్యాటరీస్ పెట్టి ఛార్జ్ చేసుకుంటాము. మొత్తం మనకి 3 బ్యాటరీస్ వస్తాయండి ఫ్లైమోర్ కాంబోలో. హబ్లో వచ్చి 2 ఉంటాయి, డ్రోన్లో ఒకటి ఉంటుంది. ఇది వన్స్ ఛార్జ్ చేస్తే 40 మినిట్స్ వరకు ఫ్లై అవుతుందని చెప్పి కంపెనీ వాళ్ళు ఇచ్చారు. అండ్ RC2 రిమోట్ కంట్రోల్. C2 రిమోట్ కంట్రోల్. ఓ, చాలా హ్యాండీగా ఉంది. యాంటీనాస్ ఇది ఆన్ చేసి మీకు తర్వాత చూపిస్తాను. అండ్ ఫైనల్లీ డ్రోన్. ఈ బ్యాగ్లో ఇంకేమీ లేవు. ఓకే, బ్యాగ్ పక్కన పెట్టేద్దాం. ఫైనల్లీ డ్రోన్ అండి. యా, చూసరికి ఇది Air 3s అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. Air 3 మోడల్ యాస్టీస్గా ఉంటుంది. బట్ ఫ్రంట్ కెమెరా ఒకటి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఇది కెమెరా గింబిల్ గార్డ్ అండి. ఇది కంపల్సరీ ట్రావెలింగ్ అప్పుడు చాలా యూజ్ అవుతుంది. ఇది జస్ట్ జెంటిల్గా కింద పుష్ చేసి పిక్ చేసి ఇది ఇలా వస్తుంది. ఇది కెమెరా, మెయిన్ కెమెరా. దీంట్లో 2 టైప్స్ ఉంటాయండి కెమెరాస్లో. డబుల్ అప్ అని చెప్పి ఇచ్చారు. పైది వచ్చి 70mm లెన్స్, కింద 24mm లెన్స్ అనమాట. వింగ్స్ ఇలా ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఫైనల్గా ఇక్కడ బ్యాటరీ ఇంకోటి వేరేది ఇచ్చారు. ఓకే, ఇవన్నీ సెన్సార్స్ అండి. ఇది ఆమ్ని డైరెక్షన్ సెన్సార్స్తో వస్తాయి. అంటే 360 డిగ్రీస్లో వీటికి కెమెరాస్ ఉంటాయి అన్నమాట.
అండ్ బాటమ్ కూడా వీటికి సెన్సర్స్ ఉంటాయి. దీంట్లో ఎస్పెషల్లీ ఇన్ఫ్రారెడ్ సెన్సర్స్ ఇచ్చారండి, అంటే లైడర్ సెన్సర్స్ అని చెప్పి. ఇది పిచ్ బ్లాక్లో కూడా డిటెక్ట్ చేస్తుంది, ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నా క్రాష్ అవ్వకుండా చాలా కాపాడతాయి అనమాట. ఇంకా మెయిన్ ఎయిర్ 3ఎస్కి మెయిన్ డిఫరెన్సెస్ వచ్చేసి కెమెరా సెన్సర్ అండి. దీంట్లో 1 ఇంచ్ కెమెరా ఇచ్చారు 24mm లెన్స్కి, పైది 70mm జూమ్ లెన్స్, టెలీ లెన్స్ వచ్చేసి నార్మలే. సో ఇంటర్నల్ జీబీ 42GB వరకు ఇంటర్నల్ జీబీ, ప్రీవియస్ వర్షన్లో వచ్చి ఓన్లీ 8GB ఇచ్చారు. ఇంకా దీంట్లో అడ్వాన్స్ ఫీచర్ ఏంటంటే పాత్ ఐడెంటిఫై చేసి రిటర్న్ టు హోమ్ వస్తుందండి, శాటిలైట్ కనెక్షన్స్ లేకపోయినా కానీ. అది ఒక రిటర్న్ టు హోమ్ చాలా అడ్వాన్స్ ఫీచర్ ఉంది, చాలా ఉపయోగపడుతుంది బిగినర్స్కి. అండ్ ఎన్డీ ఫిల్టర్స్ ఇందాక అనుకున్నాం కదా, ఎన్డీ ఫిల్టర్స్ కూడా ఈ వర్షన్లో ఫ్రీగా ఇచ్చారు. ప్రీవియస్ వర్షన్లో ఎయిర్ 3 వర్షన్లో ఎన్డీ ఫిల్టర్స్ అనేవి ఇవ్వలేదు. ఎన్డీ ఫిల్టర్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి మంచి ఫుటేజ్ అవుట్పుట్ కోసం అని చెప్పని. సో ఇదండి ఫైనల్గా ఇదండి. దట్స్ ఇట్. ఇంకా వీటి గురించి యాక్టివేషన్ గురించి, దీంట్లో ఉండే ప్రాపర్టీస్ గురించి మిగిలినవి తర్వాత డిస్కస్ చేసుకుందాము. అన్బాక్సింగ్ అయితే ఇది, దీంట్లో ఉండే కంటెంట్స్ అయితే ఇవ్వండి.